చెప్పిందంతా గుర్తుందిగా. నేను మళ్ళీ చెప్పే వరకు పిచ్చిదానిలాగా నటించాలి, లేకపోతే మళ్ళీ పాత చరిత్రే జరుగుతుంది. జాగ్రత్త. ఓ వాణి, మీ అత్తయ్య గారు వచ్చేస్తున్నారు. అరే రా. కమాన్ కమాన్. ఆగండి ఆగండి, మీకోసం పూలదండలు తీసుకొచ్చాం. వారి మెడలో మీరు, మీ మెడలో వారు దండలేసుకుని పేర్లు చెప్పి మరీ వెళ్ళారు. అవును, వేసుకోండి బాబాయ్. బాబాయ్ ఆది దంపతుల్లో ఉన్నారనుకో. కానీ ఇది దండలు మార్చుకుని ఆనందించవలసిన సమయం కాదు నాయన. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారన్న మాటే గాని పూర్తిగా నయం కాలేదట. అందుకని కొంతకాలం గదిలో ఒంటరిగా కూర్చుని విశ్రాంతి తీసుకోవాలట. అలాంటప్పుడు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు తమ్ముడు గారు? పదండి, ఆ డాక్టర్తో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. తిరిగి అప్పచెప్పేసి వద్దాం. తీసుకుపదండి. పాపం ముఖం చూస్తే ఇంకా జబ్బు తగ్గినట్టుగా లేదు. మరదల ఆరోగ్యం కంటే ఇక్కడ ఇది మనకి ఇదేటండి. రామచంద్రయ్య గారు, మీరు మరీ మతి లేకుండా మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన వాణి అత్తగారిని తిరిగి హాస్పిటల్కి పంపించడమా? నో. అవును, అత్తయ్యని మన ఇంట్లోనే ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకోవాలి. అంతేకాదు, అవసరమైతే ఆమె గారికి ఒక ఆయాన్ని కూడా పెడదాం. సరే, ఆవిడ ఆరోగ్యాన్ని గురించి మీరు ఇంతగా శ్రద్ధ తీసుకుంటానంటుంటే నేను కాదంటానా? ఏమన్నా గారు? కరెక్ట్ కరెక్ట్. తీసుకుపదండి. భానుమూర్తి గారు. ఏం బాబు? మన రాజ్యలక్ష్మి గారికి పని మనిషి విషయంలో ఏం ఆలోచించారు? మేమే ఇక్కడ బేవర్స్ గా పడి తింటున్నాం. ఇంకా నా భార్యకి పని మనిషి ఎందుకు బాబు? ఎంత మాట, ఎంత మాట! ఈ మాట మన వాణి వినుంటే నిజంగా ఆత్మహత్య చేసుకుని ఉండేది. బాబు గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు సీతండి. ఈ ఇంట్లో ఏదైనా పనిపిస్తారేమోనని అడుగుదామని వచ్చాను. ఏమీ లేదు, వెళ్ళమ్మా. అలా అనకండి బాబు గారు. వీడు నా కడుపును పడ్డాక వాళ్ళ నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. బతికి చెడిన దాన్ని బజార్లో అడుక్కోలేను. ఈ ఇంట్లోనే పడుంటాను. ఏదైనా పనిపించండి బాబు గారు. లేదని చెప్పాను కదమ్మా, వెళ్ళు. నువ్వు వెళ్ళి అలా వరండాలో నిలబడమ్మా, నేను మాట్లాడతాను. ఇంకా మాట్లాడేదంటే అబ్బాయి గారు, ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? పైగా కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఓ బిడ్డను కూడా కనదట. అందుకే నేను చెబుతున్నాను, ఇలాంటి పిల్ల అయితే అణిగి మణిగి పడి ఉంటుంది. పైగా మన ఇంట్లో పెళ్లిగాని మగ పిల్లలు ఇద్దరున్నారు. పెళ్లిగాని పని పిల్లని పెట్టుకుంటే మనం ఊబిలో దిగినట్టే. పిల్ల తల్లి అయితే మన వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు. ఏమంటారు? కరెక్టే, ఇది పాయింటే. ఎట్లాగూ మనం పని మనిషి కావాలనుకున్నాం కదా. రాజా, ఆ పిల్లని ఈ పూటే పనిలో చేరమని చెప్పు. అలాగే. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? మళ్ళీ తెలిసి తెలిసి పులి నోట్లో తలదూర్చావా? అవును నాన్నగారు, ఇదంతా కావాలనే చేస్తున్నారు. కాలం కాటేసిన మీ జీవితానికి సంజీవిని తేవాలని వెళ్ళాను. వృధా అయిపోయిన మీ జీవితాన్ని మళ్ళీ తెచ్చివ్వలేకపోయినా అమ్మ ముఖంలో ఇంత చిరునవ్వు కోసం, చెల్లెలి సౌభాగ్యం కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా విజయానికి మొదటి మెట్టుగా ఇన్నాళ్ళు పిచ్చిదానిగా నటిస్తున్న రాజ్యలక్ష్మి గారిని ఇంటికి తీసుకొచ్చాను. ఆవిడ సానుభూతిని సంపాదించి కోడలి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చెల్లాయిని అక్కడే చేర్చాను. నా ప్రయత్నం ఫలించాలని ఆశీర్వదించండి నాన్నగారు. నిరాశతో బ్రతుకుతున్న నాకు కొత్త ఊపిరి పోస్తానంటే వద్దంటానా నాయన? కలతలతో నిండిన ఈ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మారుస్తానంటే నాకు మాత్రం ఆనందం కదా. వెళ్ళిరా నాయన, వెళ్ళిరా. వస్తాను నాన్నగారు, మళ్ళీ వస్తాను. హలో మాస్టారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఏమిటో, చరిత్ర పుస్తకాలను తిరగేయడం పూర్తిగా మానేసినప్పటి నుంచి నా చరిత్రే మారిపోయింది. మళ్ళీ వెళ్ళి పిల్లలకు పాఠాలు చెబితే బాగుండు అనిపిస్తుంది. కరెక్ట్ మాస్టర్. కాలేజీలో అయితే మంచి మంచి కన్నె పిల్లలు ఉంటారు కదా. కన్నె పిల్లల కోసం అయితే కాలేజీకి వెళ్ళాలేమిటి? సరే గాని, నువ్వు 6 రోజులుగా కనిపించడం లేదు. బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసే కదా, ఆ గొడవలో పడి రావడానికి. ఎవరో పని పిల్ల. అమ్మమ్మ, అంత తేలిగ్గా కుట్టేయకండి గురుగారు. తప్పు తప్పు, పిల్ల తల్లి. అబ్బో, అయితే సరసం బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడే వస్తాను. ఏమ్మాయి? సీత, మీ అమ్మగారు. బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. బాబు.
ఇచ్చి ఇంకా నయం కాలేదు. ఏం తెలియదు. తీసుకోండి. నేను ఇక్కడ ఉన్నానని తెలిసే వచ్చావు. భయం వేయలేదా? భయమా? నాలో ఏం మంచి మిగిల్చావని భయపడాలి, కొత్తగా ఏం పాడవుతానని బెదిరిపోవాలి. అయితే తెగించే వచ్చావన్నమాట. ఏ రోజు నీతో చేతులు కలిపానో ఆ రోజే బరి తెగించిన ఆడదని పిరుతొచ్చేసింది. మర్యాదగా తెల్లవారేసరికి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళను. వెళ్లాల్సి వస్తే వల్ల కాటికే వెళ్తాను. అది నువ్వే తీసుకెళ్ళాలి, నీ చేతులతోనే తగలబెట్టాలి. ఎంత పొగరే నీకు! వెళ్ళు. వెళ్ళకపోతే వీణ్ణి చంపేస్తా. చక్రవర్తి, నా మీద చేసుకుంటావా? అర్మయ్, ఒకవేళ పని మనిషి మీద కోరిక పుట్టిందే అనుకో, ఇదే పద్ధతి? నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సారీ, ఏదో ఉద్రేకంలో. పర్వాలేదులే, పెళ్లి కాలేదు కదా, ఏదో కొరతనం. వెళ్ళు. అన్నయ్య, ఊరుకో సీత, ఊరుకో. అత్తవారింట్లోనే పని మనిషిగా ఉండలేనన్నయ్య. చూడమ్మా, నువ్వెవరి దగ్గర పని మనిషిగా చేరలేదు. నీ అత్తగారికి సేవలు చేస్తూ వ్యసనాలకు అలవాటు పడ్డ నీ భర్తను దారికి తెచ్చుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకో. ఒక మనిషిని భయపెట్టి భార్యతో కాపురం చేయించలేం కదా. నువ్వు అతనికి అతి దగ్గరగా ఉండి అతను నిన్ను అర్థం చేసుకుని ఇలా ప్రవర్తిస్తావని, అందుకు ఇది మంచి అవకాశం అని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఆవేశంలో అతన్ని దూరం చేసుకోవద్దమ్మా. నీకేం భయం లేదమ్మా, నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుతుంటాను. ఏమిటండి, ఏమైంది? ఏం లేదు, కొత్తగా వచ్చింది కదా, ఇంట్లో దయాలున్నాయని భయపడుతుంటేను ధైర్యం చెప్పొచ్చాను. పాపం, భర్త మోసం చేశాడు కదా, కలత మనసుతో అలాగే కలగని ఉంటుంది. మీరండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? దెయ్యాల గురించేనా? దయ్యాల గురించే, కానీ అవి ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాయని కాదు. మరి నా పక్కనున్న దేవతను ఏమన్నా చేస్తాయేమో అని భయం. జంటగా ఉంటే దెయ్యాలు రావటగా? ఉహు. అవును, మిమ్మల్ని అంతా అమాయక చక్రవర్తి అంటుండేవారు. పెళ్ళైన తర్వాత మీలో ఏదో మార్పు వచ్చినట్టుంది. నిజంగానా? నేను ఎప్పుడూ చెప్పాగా, ఐ ఆమ్ 2 in 1 అని. సీత, మీరా? ఏం కావాలమ్మగారు? సీత, నిన్ను మాట అడగనా? నీ భర్త ఏమయ్యాడమ్మా? నేల మీద నుంచి చూసేవాడికి చందమామ ఆకాశాన్ని అతుక్కుని ఉన్నట్టు కనిపించినట్టే ఎప్పుడూ నా పక్కన ఉన్నట్టే ఉంటాడు, కానీ చాలా దూరంగా ఉంటాడు. నాలాగే నువ్వు కూడా అందరూ ఉండి ఒంటరి బ్రతికి ఈడుస్తున్నావన్నమాట. అంతకంటే చేయగలిగింది ఏముందమ్మగారు? కాసులతోనే గాని కన్నీళ్లతో పనులు జరగని రోజులు వచ్చాయి. నా బతికింతే. నీకు మంచి రోజులు వస్తాయిలేమ్మా, నీ కాపురం చక్కపడుతుంది. అమ్మగారు, పిచ్చిది పిచ్చిదని అంటారు కదా, చుట్టుపక్కల జరిగే మీకు ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా. పిచ్చంటే మతి భ్రమించడం ఒకటే కాదమ్మా, అన్నీ ఉండి ఏమీ పెంచలేని వాళ్ళు, సార్థకత లేని మానవ జన్మనెత్తిన వాళ్ళు, సాటి మనిషి కష్టాలని కన్నీళ్ళని పంచుకోలేని వాళ్ళు అందరూ పిచ్చివాళ్లే. ఇన్నాళ్ళు నువ్వు దుర్మార్గుడివే అనుకున్నాను. తాళి కట్టిన భార్య మీద పరాయి మగాడు చేయి వేస్తే తలంచుకుని వచ్చే పిరికివాడు అనుకోలేదు. నేను నీకు తాళి కట్టాను. ఎక్కడ కట్టానే తాళి? 10 మంది పెద్దల ముందు కట్టానా? అగ్నిసాక్షిగా కట్టాను. దేవుడు సాక్షిగా. దేవుడు నీకున్నాడేమో కానీ నాకు లేడు. అందుచేత మన మధ్య జరిగింది పెళ్లి కాదు. నువ్వు ఈ ఇంట్లో నా భార్య కాదు.